తన ఎదుగుదలకు వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తి నారా లోకేష్ అని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చెప్పారు. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో హలో లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ యువత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అపరిచితుడు ఎమ్మెల్యే 2014 నుంచి 2024 వరకు ఏమైనా అభివృద్ధి చేశాడా అని నాని ప్రశ్నించారు. ఆయన కుటుంబం అభివృద్ధి చెందిందే తప్ప చంద్రగిరి నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదని తెలిపారు. నారా లోకేష్ చంద్రగిరిలో యువగలం పాదయాత్ర సమయంలో 4,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఎమ్మెల్యే ఆస్తులు ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలుగా ఎలా పెరిగాయని పులివర్తి నాని నిలదీశారు. ఎమ్మెల్యే అపరిచితుడి గురించి, అపరిచితుడు అంటే మీకు తెలుసు, ఏ టైంలో ఎక్కడుంటాడో తెలియదు, ఏ కాలంలో చెప్పులు వదిలేసి ఏ దండం పెడతాడో మీకు తెలియదు. 2014 నుంచి 24 వరకు, అంటే ఈ సంవత్సరం వరకు, ఈ నెల వరకు 10 సంవత్సరాలు మన చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఏమన్నా మనకు అభివృద్ధి చేశాడా? మనకు అభివృద్ధి చేశాడా? కానీ ఆయన కుటుంబం అభివృద్ధి చెందింది. అవునా కాదా? అవునా కాదా? సుమారు 5,000 కోట్లు. యువగలం రోజు 4,000 కోట్లు నింది, ఈ రోజుకి 1,000 కోట్లు పెరిగింది ఆయన ఆస్తి. అంటే 5,000 కోట్లు, సంవత్సరానికి 1,000 కోట్లు పెరుగుతా ఉంది. మీరు అనుకోవచ్చు 5,000 కోట్లు ఏ విధంగా పెరిగింది, నానన్న తప్పు చెప్తున్నాడని. నేను సాక్ష్యాలు ఇప్పుడే మీ సభా విధంగా చెప్తున్నా, ఆలోచించండి. మన చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి ప్రకృతి వనరులు చాలా ఫేమస్. ఎర్రచందనం, ఎర్రవారిపాలెం సంబంధించి మన చంద్రగిరి నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు సుమారు 1,200 నుంచి 1,300 కేసులు ఎర్రచందనం మన ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో 100 నుంచి 120 కేసులు పెట్టలా. అంటే 1000 కేసులు దాదాపు. ఎర్రచందనం తలకొన అడివే కాలేంది. దీని వెనకాల ఎవరున్నారు? 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 మా అక్కలు ఏం మాట్లాడలా, సైలెంట్ గా ఉన్నారు. ఎవరున్నారక్క? చెవిరెడ్డి ఉన్నాడు. దీని ద్వారా సుమారు 1,500 కోట్లు సంపాదించాడక్క. అదేవిధంగా ఆర్సీపురం మండలం నడవలూరు కొండ, గ్రావల్ కొండ 5 హెక్టార్లు తీసుకున్నాడు. 15 హెక్టార్లు కొట్టాడు. నేను మైన్స్ విజిలెన్స్ కి పెట్టా, కలెక్టర్ గారికి పెట్టా, ఎన్ని పిటిషన్లు పెట్టినా ఏం చేయలే. వాళ్ళు గూగుల్ సర్వే చేశా ఎన్ని హెక్టార్లు తీశారని. ఒక్క రోజుకి 250 టిప్పర్లు నడవలూరు నుంచి వెళ్ళిందన్న మొన్న 3 నెలల వరకు. ఒక టిప్పర్ వేల 20,000 అన్న. 250 టిప్పర్లు ఇంటి 20,000 అంటే 50 లక్షలు. నెలకి 30 రోజులు, 5 రోజులు నెల 5 రోజులు లీవ్ ఎత్తుకున్నా 25 రోజులకి ఎత్తుకుంటే 12.5 కోటి ఒక నెలకి. సంవత్సరానికి ఎత్తుకుంటే 150 కోట్లు. 5 సంవత్సరాలకి ఎత్తుకుంటే 750 కోట్లు ఒక ఎర్రమట్టిలో వచ్చిందన్న.